కాలభైరవుడిని మనం ఆరాధన చేస్తాం, కానీ ఏదైనా పూజా కార్యక్రమాలు చేపట్టేటప్పుడు శునకాన్ని మాత్రం దగ్గరికి రానియం, ఎందుకని? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేశ పండిత సమదర్శిన అని చెబుతుంది భగవద్గీత. అంటే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడి యందు, ఆవు యందు, ఏనుగునందు, కుక్క యందు బ్రహ్మమును చూడగలుగుటమే పండిత లక్షణం. పండితుడు అంటే ఆత్మజ్ఞానము కలిగినవాడు. ఇంత అద్భుతమైన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన భారతీయ విజ్ఞానము దేవతా ఆరాధన చేసేటప్పుడు శునక కుక్కుటములను దరిచేరనీయరాదు అని తెలియజేసింది. భిన్న భాండంచ ఖట్వాంచ కుక్కుట శునకైవచ. శాస్త్రం చెప్పిన మాట ఏమిటి అంటే, పగిలిపోయిన పాత్ర, విరిగిన మంచము, కుక్కుటము అంటే కోడి, శునకము అంటే కుక్క, వీటి వలన దేవతాశక్తుల యొక్క ఆవాహన జరగదు. భిన్న భాండం అంటే పగిలిన పాత్ర కలికి చిహ్నం, విరిగిన మంచము ధన హానిని కలుగజేస్తుంది. శునక కుక్కుటాలు దేవతలను ఆహారం తీసుకోకుండా నియంత్రిస్తాయి. అవి ఉన్న చోట దేవతలు హవిస్సును స్వీకరించరు. అలానే రావి చెట్టు ఇంట్లో పెరిగితే తేళ్ళు, పాములు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉన్నది. ఇలా అన్నింటా సమదృష్టిని కలిగి ఉండి బ్రహ్మమును చూస్తూ ఉన్నప్పటికీ సామాజిక జీవితంలో ఉన్నప్పుడు ఏ ఏ కార్యక్రమాల వలన, ఏ ఏ ఉపాధులను ఆశ్రయించటం వలన దైవీ శక్తి దూరమవుతుందో వాటిని గుర్తించి సంచరించినప్పుడే మానవ ప్రయత్నానికి దైవానుగ్రహము తోడయి జీవితం అద్భుతంగా కొనసాగుతుంది. కానీ ఆధునిక సమాజంలో పిల్లలంతా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆ అల్ప ప్రాణులలే ఇంట్లో ఉన్నటువంటి ఆ దంపతులకు ఆశ్రయమిస్తూ ఆనందాన్ని, అనురాగాన్ని పంచుతున్న నేపథ్యంలో ఈరోజు వాటికి ప్రాధాన్యత పెరుగుతోంది. అవి లేనిదే జీవించలేనటువంటి స్థితి ఏర్పడుతోంది. సంరక్షణకైనా, సానుకూలమైన ఆలోచన విధానికైనా ఈరోజు ఆ ప్రాణులే మనకు ఆధారం అవుతున్నది అంటే మన జీవితము ఎలా కొనసాగుతుందో మనకు అర్థమవుతుంది. కానీ శాస్త్రం చెప్పిన మాట ప్రకారం దేవతారాధన జరిగే చోట్లకి ఈ ప్రాణులను అనుమతించరాదు. వాటి వల్ల కలిగే పరిణామము ఇది అని స్పష్టంగా తెలియజేయటం జరిగింది. తెలుసుకొని జీవితాన్ని సరి అయిన త్రోవలో ముందుకు నడిపే ప్రయత్నం చేద్దాం.